గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్. ఈరోజు మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి నేర్చుకుందాము. ఆ గొప్ప వ్యక్తి ఎవరో మీరే చూడండి. ఎవరు చెప్పండి ఇతను? రైట్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మీలో అందరికీ తెలిసిన వ్యక్తే కదా. రైట్. ఈరోజు మనం భారతదేశం గర్వించదగిన మహనీయుడు, మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుందాం. కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులబ్దీన్ ఒక చిన్న పడవ యజమాని, తల్లి ఆయుషమ్మ గృహిణి. చిన్నతనంలో కుటుంబానికి ఆసరాగా ఉండడానికి కలాం గారు ఉదయాన్నే పేపర్లు పంచే పని చేసేవారు. కష్టపడే తత్వాన్ని, నిజాయితీని ఆయన తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారు. రామేశ్వరంలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సైంటిస్ట్ కావాలన్న ఆయన కళ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో నిజమైంది. భారతదేశం మొదట స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులను విజయవంతంగా రూపొందించి దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేశారు. అందుకే ఆయన్ను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. 1998లో జరిగిన రెండవ పోఖ్రాన్ అణు పరీక్షల్లో శాస్త్రవేత్తగా మరియు ప్రభుత్వ సలహాదారుగా ప్రధాన పాత్ర పోషించి భారత్ ను అణు శక్తి గల దేశంగా నిలబెట్టారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయనను ప్రజల రాష్ట్రపతి అంటారు. రాష్ట్రపతి భవనం తలుపులు సామాన్య ప్రజల కోసం ఎప్పుడూ తెరిచి ఉండేవి. పదవి కంటే దేశ యువతను చైతన్యవంతం చేయడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కలాం గారికి పిల్లలంటే చాలా ఇష్టం. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని యువతకు పిలుపునిచ్చారు. నిద్రలో వచ్చేవి కలలు కావు, నిద్ర పోనివ్వకుండా చేసేవే నిజమైన కలలు అని చెప్పారు. వైఫల్యాలకు భయపడకూడదని, ప్రతి వైఫల్యం విజయానికి మొదటి మెట్టు అని బోధించారు. ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 వంటి అద్భుతమైన పుస్తకాలను రచించి యువతకు మార్గదర్శకం చేశారు. 2015 జూలై 27న షిల్లాంగ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో విద్యార్థులతో ప్రసంగిస్తూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎప్పటికీ చిరస్మరణీయమైనవి. అబ్దుల్ కలాం గారి గురించి చాలా మంచి మాటలు విన్నాం కదా, ఆయన ఎంత గ్రేటో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ లీనియర్ ఈక్వేషన్. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ అసలు మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఏం నేర్చుకున్నాము? మనం 8th క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ నేర్చుకున్నాము. గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, దాని జనరల్ ఫామ్ ఏంటి? ax + b = 0. అంతేనా? ax + b = 0. ఇక్కడ ఇందులో x నేమని అనాలి? x ని వేరియబుల్ అని, ఏబిలని కాన్స్టెంట్స్ అని పిలుస్తాము. ఇక్కడ a ≠ 0. ఏకి ఎంత వాల్యూ అయినా ఇవ్వచ్చు, కానీ 0 మాత్రం ఇవ్వకూడదు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. 3x + 5 = 20. ఈ ఎగ్జాంపుల్ చూస్తే గుర్తొచ్చింది కదా మీకు. 3x + 5 = 20. దీన్ని ఏం చేసాము? జనరల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసాము. చేస్తే ఎంత వచ్చింది? 3x - 15 = 0. ఇప్పుడు చెప్పండి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి జనరల్ ఫామ్ ఏంటి? ax + b = 0. ఇది మనం 8th క్లాస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం 9th క్లాస్ లో ఒక సెషన్ లో మనం నేర్చుకున్నాము లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దాని జనరల్ ఫామ్
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఆ రోజు మనము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము, గుర్తుందా? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ ఏబిసిని ఏమని పిలుస్తారు? కాన్స్టెంట్స్. ఏ అండ్ బి ఆర్ నాట్ బోత్ 0. ఇందులో రెండు 0 అవ్వకూడదు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. 2x ప్లస్ 3y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ వరకు మనము మన ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము, అవునా? ఏంటిది? జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0. రైట్. ఇప్పుడు నేను మీకు ఒక ఈక్వేషన్ చూపిస్తున్నాను, చూడండి. దీని నుంచి మీరేమైనా ఫైండ్ అవుట్ చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈక్వేషన్ ఇచ్చి ఈ ఈక్వేషన్ కి మీరు ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఒక ట్రెజర్ కి సంబంధించిన కీ దొరుకుతుంది. అంటే ట్రెజర్ అంటే తెలుసు కదా, నిధి. ఒక నిధికి సంబంధించిన కీ దొరుకుతుంది అని చెప్పాను అనుకోండి, మీరు ఫైండ్ అవుట్ చేస్తారా? చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చా, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5. చూడండి, కింద మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను. A1,4, B2,3, C5,0, D2,4. ఇప్పుడు మీరు ఏం చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అనిపిస్తుంది? మీకు గెస్ చేయండి త్వరగా. ఈ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేసి ఇందులో కింద ఏది సాటిస్ఫై చేస్తుందో కనిపెడితే మీకు ఒక ట్రెజర్ కి కీ దొరుకుతుంది అని చెప్పాను. అంతే కదా, పజిల్స్ అంటే మనకు తెలిసిన ఇవ్వరు, తెలియనియే ఇస్తారు. దాన్ని మనం సాల్వ్ చేయడానికి మన బ్రెయిన్ యూజ్ చేయాలి. ఇప్పుడు యూజ్ చేసి చెప్పండి, కింద ఏ ఆప్షన్ వర్క్ అవుతుంది? చాట్ బాక్స్ లో నాకు పంపించాలి ఆన్సర్స్. ఏనా, బీనా, సీనా, డీనా? ట్రై చేస్తున్నారా? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5. సో ఆప్షన్ ఏ, బి, సి, డి. ఏది వర్క్ అవుతుందో చూసి చెప్పండి నాకు. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో. ఇప్పుడు A1,4 ఉంది. దాన్ని నేను ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చాను? ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 5 ఇచ్చాను. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూస్తున్నాను. ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాను, వై ప్లేస్ లో 4 పెట్టాను. ఎంత వచ్చింది ఆన్సర్? 5 వచ్చింది. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యాయి. సో మనం ఏమని చెప్పచ్చు? ఈక్వేషన్ కి, మనం ఇచ్చిన ఈక్వేషన్ కి ఆప్షన్ ఏ ఒక సొల్యూషన్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఆప్షన్ డి చెక్ చేద్దామా? ఆప్షన్ డి లో ఏమేమి ఉన్నాయి? 2,4 ఉంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 2 + 4 = 6. నాకు ఆన్సర్ 6 వచ్చింది, కానీ ఆర్హెచ్ఎస్ లో 5 ఉంది. సో ఇది సొల్యూషన్ కాదు. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. సో మనం ఏమని చెప్పచ్చు? వాట్ ఈస్ ఏ సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఏంటి? ఏ సొల్యూషన్ ఈజ్ అన్ ఆర్డర్డ్ పెయిర్. అందులో ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై వాల్యూ ఉంటుంది. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, దట్ మేక్స్ ద ఈక్వేషన్. అంటే ఏంటి? ఆ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కావాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2,3 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? 2 + 3 = 5. దీనినే మనము సొల్యూషన్ అంటాము. సొల్యూషన్ కోసం ఏం చేసాము? ఎక్స్ వై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాము, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఇందాక ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు ట్రై చేయండి. యువర్ టర్న్. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 7 అనేది ఒక ఈక్వేషన్ అనుకుందాము. నేను ఏం చేశాను? ఎక్స్ కి ఒక వాల్యూ ఫిక్స్ చేశాను, x = 3 అని పెట్టి, వై వాల్యూ ఎంతైతే పైన ఉన్న ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, అంటే సొల్యూషన్ వస్తుంది మనకి. ఎక్స్ వాల్యూ 3 అని మనం ఫిక్స్ చేస్తే వై వాల్యూ ఎంతైతే మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. గెస్ చేయండి ఆన్సర్స్. నా చాట్ బాక్స్ లో ఆన్సర్ రావాలి. ఎంతమంది పంపిస్తున్నారు? థింక్ చేయండి, పంపించండి ఆన్సర్. x = 3 అని చెప్పాను. ఈ 3ని నేను పైన ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేశాను. 3 + y = 7 చేస్తే ఏమవుతుంది?
ఈ 3 అటు ట్రాన్స్పోజ్ అవుతాయి 4 - 3 అవుతుంది 7 - 3 అవుతుంది 7 - 3 అంటే ఏమవుతుంది y = 4 వస్తుంది సో x, y వాల్యూస్ ఒక ఆర్డర్డ్ పేర్ లో పెట్టాము పెడితే 3, 4 వచ్చింది ఏంటిది 3, 4 అనేది ఆర్డర్డ్ పేర్ ఈ ఆర్డర్డ్ పేర్ ఏంటిది సొల్యూషన్ వెరీ గుడ్ సొల్యూషన్ టు ద గివెన్ ఈక్వేషన్ ఏంటి ఆ గివెన్ ఈక్వేషన్ x + y = 7 ఈ x + y = 7 అనే 7 కి ఈ 3, 4 అనేది ఒక సొల్యూషన్ ఈ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని నేను ఏం చేశాను గెస్ చేయండి ఈ ప్రాసెస్ లో మనం ఏం చేసాము చూడండి ఫస్ట్ x కి ఒక వాల్యూ అసైన్ చేసుకున్నాము x కి ఒక వాల్యూ అసైన్ చేశాక y వాల్యూ ఎంత అవుతుండొచ్చో మనం ఫైండ్ అవుట్ చేసాము అంతేనా x కి నేను 3 అనేది ఇచ్చాను అసైన్ చేశాను ఫైండ్ అవుట్ చేయమన్నాను y వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు అంతేనా సరే ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ప్రాబ్లం ఇస్తాను దానికి ఎలా సాల్వ్ చేస్తారో చూస్తాను చూడండి ఇప్పుడు మీరు సొల్యూషన్స్ చెప్పాలి నాకు x + y = 6 నేను మీకు ఇస్తున్న ఈక్వేషన్ x + y = 6 ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇస్తున్నాను చూడండి ఈ టేబుల్లో x వాల్యూస్ అనేది ఎంతెంత పెట్టాలో నేను మీకు ఇస్తున్నాను x వాల్యూ 0 తీసుకోండి 1 తీసుకోండి 0 1 2 3 ఫస్ట్ కేసులో x = 0 తీసుకోండి y వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి నాకు x ఫస్ట్ కేసులో ఏం తీసుకున్నారు x + y = 6 ఈక్వేషన్ లో x వాల్యూ 0 పెట్టండి y ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి సెకండ్ కేసులో x వాల్యూ 1 పెట్టండి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఫైండ్ అవుట్ చేశారా చేయండి x = 0 పెడితే ఒక y వాల్యూ వస్తుంది x = 1 పెడితే సెకండ్ కేసులో y వాల్యూ ఇంకొకటి వస్తుంది చూసి కూడా మనం చెప్పేచ్చు కదా మనం దీనికి సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు చూద్దాం ఇక్కడ x = 0 పెడితే y వాల్యూ ఎంత వస్తుంది 6 వస్తుంది x = 1 పెడితే y వాల్యూ ఎంత వస్తుంది 5 వెరీ గుడ్ సో y వాల్యూస్ ఏమేంటి 6 5 4 3 2 1 రైట్ x = 0 అయితే y వాల్యూ 6 x 1 అవుతాయి y వాల్యూ 5 అంతేనా అండ్ x = 3 పెడితే y వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది x = 4 పెడితే y 2 వచ్చింది రైట్ ఇలా నేను x వాల్యూ 0 నుంచి 5 వరకు తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను x వాల్యూ నెగటివ్స్ తీసుకుంటే x = ఫర్ ఎగ్జాంపుల్ -1 అనుకున్నాము -1 అని తీసుకుంటే నాకు y వాల్యూ ఎంత వస్తుంది రైట్ 7 వస్తుంది ఎంత వస్తుంది y వాల్యూ 7 వస్తుంది మరి ఇలా నేను x కి వాల్యూస్ ఇస్తూ పోతూ ఉంటే y కి కూడా వాల్యూస్ వస్తూ ఉన్నాయి ఇలా నేను ఎన్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అడుగుతున్నాను మిమ్మల్ని నేను ఎన్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను 0 నుంచి 5 వరకు అజ్యూమ్ చేసుకొని y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసా ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వాల్యూస్ ఇస్తే ఇంకా వేరే y వాల్యూస్ కూడా వస్తూ ఉంటాయి హౌ మెనీ సొల్యూషన్స్ కెన్ వి ఫైండ్ 1 10 100 ఇన్ఫినిటీయా ఇఫ్ ఇట్ కెన్ కీప్ చూసింగ్ x వాల్యూస్ మనం x వాల్యూస్ చూస్ చేసుకుంటూ ఉంటే y వాల్యూస్ వస్తూనే ఉంటాయి సో మనం ఆర్డర్ పెయిర్స్ ఫామ్ చేయొచ్చు అవన్నీ ఏంటి సొల్యూషన్స్ వీ కెన్ కీప్ క్రియేటింగ్ న్యూ సొల్యూషన్స్ మనం సొల్యూషన్స్ క్రియేట్ చేస్తూనే ఉండొచ్చు రైట్ అర్థమైందా అయితే ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్ వచ్చింది అన్నాం x + y ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఈక్వేషన్ x + y = 6 అనుకుంటే మనకి ఇక్కడ 0, 6 ఈజ్ ఏ సొల్యూషన్ చూడండి 0ని 6ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి 0, 6 ఈజ్ ఏ సొల్యూషన్ రైట్ 1, 5 సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా సొల్యూషనే 2, 4 కూడా ఒక సొల్యూషనే 3, 3 కూడా ఒక సొల్యూషనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న సొల్యూషన్స్ అన్నిటిని నేను ఒక గ్రాఫ్ పేపర్ లో రిప్రజెంట్ చేశాను అనుకోండి
గ్రాఫ్ పేపర్ లో రిప్రజెంట్ చేస్తే ఈ 0,6 అంటే ఏంటిది? అది ఒక పాయింట్, రైట్? సొల్యూషన్ గివ్స్ అన్ ఆర్డర్ పెయిర్. ఆ ఆర్డర్ పెయిర్ ని కనుక నేను గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే ఎవ్రీ ఆర్డర్ పెయిర్ గివ్స్ ఏ పాయింట్. అంతేనా? ఇప్పుడు నేను ఈ x+y=6 అనే ఈక్వేషన్ కి నేను ఒక 4-5 సొల్యూషన్స్ తీసుకొని ఆ సొల్యూషన్స్ ని నేను గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే మనకి ఏం వస్తాయి? పాయింట్స్ వస్తాయి. చూద్దాం ఇప్పుడు ఒకసారి మనం అది ట్రై చేద్దాం. అది వస్తుందా రాదా మనం ఇప్పుడు ట్రై చేద్దాం. చూడండి, ఇందాక x+y=6 అనేది ఒక ఈక్వేషన్ అనుకున్నాము. ఇక్కడ చూడండి, x వాల్యూస్ 0 తీసుకుంటే y వాల్యూ 6 వచ్చింది, 1 తీసుకుంటే 5 వచ్చింది, 2 తీసుకుంటే 4 వచ్చింది. సో నేను ఆ టేబుల్ మొత్తాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ లో టాప్ లో? సో రిప్రజెంట్ చేశాను. ఇక్కడ చూడండి, గ్రాఫ్ లో కూడా పాయింట్స్ వచ్చేసినాయి. చూడండి, కనిపిస్తుందా గ్రాఫ్ అందరికి? కేర్ఫుల్ గా చూడండి, గ్రాఫ్ లో నేను అన్ని పాయింట్స్ రిప్రజెంట్ చేశాను. చాలా జూమ్ అయిపోయింది, కొంచెం తగ్గిస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుందా క్లియర్ గా? రైట్, చూడండి, ఇదేమో 0,6, ఇది 1,5. కనిపిస్తున్నాయి పాయింట్స్? మనకు తెలుసు కదా గ్రాఫ్ లో పాయింట్స్ ఎలా రిప్రజెంట్ చేయాలో. ఇది 1,5, ఇది 2,4, ఇది 3,3, 4,2, 5,1. నేను ఏం చేశాను? పాసిబుల్ సొల్యూషన్స్ అన్ని మనకి ఏవేవైతే సొల్యూషన్స్ వచ్చాయో ఆ సొల్యూషన్ ని నేను గ్రాఫ్ లో రిప్రజెంట్ చేశాను. సొల్యూషన్ అంటే నథింగ్ బట్ ఆర్డర్ పెయిర్ కదా, ఆర్డర్ పెయిర్ ని నేను గ్రాఫ్ లో రిప్రజెంట్ చేశాను. నాకు పాయింట్స్ వచ్చాయి. నేను ఏం చేస్తున్నాను? ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తున్నాను. ఏమైంది జాయిన్ చేస్తే? చెప్పండి, ఆ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే ఏమొచ్చింది మనకి? ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. వెరీ గుడ్, ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. సో ఏం చేసాము? మనం ఒక ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్స్ కి ఉన్న సొల్యూషన్స్ అన్నిటిని మనం రిప్రజెంట్ చేసాము. ఎవ్రీ సొల్యూషన్ గివ్స్ అన్ ఆర్డర్ పెయిర్, ఎవ్రీ ఆర్డర్ పెయిర్ గివ్స్ ఏ పాయింట్. ఆ పాయింట్స్ అన్నిటిని నేను గ్రాఫ్ లో రిప్రజెంట్ చేశాను. రిప్రజెంట్ చేస్తే ఏమైంది? చూడండి, సొల్యూషన్ ఏమో నాకు ఆర్డర్ పెయిర్ ఇచ్చింది, ఆర్డర్ పెయిర్ ఏమో మనకేమిచ్చింది? పాయింట్స్ ఇచ్చింది. ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే అవి ఎక్కడున్నాయి? ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. అర్థమైందా? మనం తీసుకున్న స్టెప్ ఏం చేసాము? ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ తీసుకొని వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. సో వచ్చిన రెండిటి ఎక్స్ వై వాల్యూస్ ని మనం ఒక ఆర్డర్ పెయిర్ లో పెట్టాము. అదే నథింగ్ బట్ సొల్యూషన్. ఆ సొల్యూషనే ఆర్డర్ పెయిర్. ఆ ఆర్డర్ పెయిర్ ని మనము గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే మనకి ఏమొచ్చాయి? పాయింట్స్ వచ్చాయి. ఆ పాయింట్స్ అన్ని ఎక్కడున్నాయి? ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. ఇస్ దిస్ క్లియర్? ఆల్ ద పాయింట్స్ రిప్రజెంటింగ్ సొల్యూషన్స్ లై ఆన్ వన్ స్ట్రైట్ లైన్. అంతేనా? మీరు ఇప్పుడు చూసారు కదా గ్రాఫ్ లో. మళ్ళీ ఒకసారి చూద్దామా? గ్రాఫ్ లో ఎక్కడ ఉన్నాయి పాయింట్స్ అన్ని? ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ ఒకసారి చూద్దాం గ్రాఫ్. చూడండి, పాయింట్స్ అన్ని ఎక్కడున్నాయి? పాయింట్స్ ఇవ్వండి, ఇవే కదా మనం తీసుకున్న పాయింట్స్. 0,6, 1,5, 2,4, 3,3, 4,2, 5,1. ఇవన్నీ జాయిన్ చేస్తే అవి అన్ని ఎక్కడ కనిపించాయి మనకి? ఒక స్ట్రైట్ లైన్ మీద కనిపించాయి. అవునా? రైట్, ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ కి చూద్దాం మనం. కనిపిస్తుందా? రైట్, ఇప్పుడు ఈక్వేషన్ ఏంటి? x+y=5. ఎంత? x+y=5. అంతేనా?
రైట్. దీనికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి? 0,5, 2,3, 5,0. వీటన్నిటిని ఇవన్నీ ఎక్కడున్నాయి? ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. ఈ స్ట్రైట్ లైన్ మీద ఇంకొక పాయింట్కి వెళ్దాం మనం. చూడండి, ఇంకొక పాయింట్ తీసుకెళ్తున్నాను. 1,4. ఈ 1,4 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 1 + 4 = 5 సాటిస్ఫై అయింది. సో దీన్ని బట్టి ఇంకొక పాయింట్ కూడా చెక్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి, 4,1 వచ్చింది. 4.1, 0.9 వచ్చింది. దీన్ని ఇక్కడ ఉన్న ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూసాం. ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఈ స్ట్రైట్ లైన్ మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం తీసుకున్న లీనియర్ ఈక్వేషన్ కి ఒక సొల్యూషన్ అని చెప్పచ్చా? ఏమని చెప్పచ్చు? మళ్ళొకసారి మీరు చెప్పండి. ఈ స్ట్రైట్ లైన్ మీద ఉండే ప్రతి పాయింట్ మనం తీసుకున్న లీనియర్ ఈక్వేషన్ కి సొల్యూషన్. ఒకసారి గెస్ చేద్దాం, అవునో కాదో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, 3,2 ఉంది. లైన్ మీద తీసుకున్నాను కదా, రైట్, లైన్ మీద తీసుకున్నాను. 3,2 సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి, 3 + 2 5 వచ్చింది. మీరు చెప్పండి. ఇంకా నెగిటివ్ యాక్సెస్ లో తీసుకుందామా? ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ ఎందుకు? ఒకసారి నెగిటివ్ దాంట్లో కూడా వెళ్దాం. అండ్ ఫస్ట్ నేను స్క్రీన్ పెద్దది చేస్తాను, చూడండి. రైట్, కనిపిస్తుందా? రైట్, నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను. చూడండి, ఎంత ఉంది ఇక్కడ? ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? -1.01. వై వాల్యూ 6.01. ఏం చేశాను నేను? ఈ స్ట్రైట్ లైన్ మీదే ఒక పాయింట్ తీసుకున్నాను. నెగిటివ్ ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ పాజిటివ్ ఉంది. ఆ పాయింట్ నేను తీసుకున్న ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూసాను. నాకు వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో LHS = RHS వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు? ఈ లైన్ మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. లైన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్, ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ లైన్. ఓకేనా? చూడండి, 2.4, 2.6 ఉంది లైన్ మీద. సబ్స్టిట్యూట్ చేసి చూడండి. x + y = 5 లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది 2.4 + 2.6 నథింగ్ బట్ 5. అంటే మనం ఎక్కడ పాయింట్ తీసుకుని ఇప్పుడు కిందికి వెళ్దాం. ఫోర్త్ క్వాడ్రంట్ కి వెళ్దామా? ఫోర్త్ క్వాడ్రంట్ కి. రైట్, చూడండి, 7, -2 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 5 అంటే ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఈ లైన్ మీద నేను ఎక్కడ ఏ పాయింట్ తీసుకున్నా ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ నేను ర్యాండమ్ గా ఒకటి మూవ్ చేస్తున్నాను. ఇది ఎక్కడుందో నేను కూడా అబ్జర్వ్ చేయట్లేదు, బట్ ఆ పాయింట్ ఏంటో చూద్దాము. 6.39 -1.39. నేను ర్యాండమ్ గా మూవ్ చేశాను. పర్టికులర్ ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చూడలేదు. ఆ లైన్ మీద ఎక్కడ మూవ్ చేసినా ఆ వచ్చే పాయింట్ ని నేను ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అదేం చేస్తుంది? ఉన్న ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేస్తుంది అంటే ఏంటి అర్థం? అదొక సొల్యూషన్. అంతేనా? ఇప్పుడు చెప్పండి, మనం ఏ సీక్వెన్స్ లో వచ్చాం? ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఆ ఈక్వేషన్ లో ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే ఆ లీనియర్ ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ మనం ఒకటి అజ్యూమ్ చేసుకొని వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఒక ఆర్డర్డ్ పేర్ లో పెట్టుకున్నాము. అలా ఒక 4-5 ఆర్డర్డ్ పేర్స్ కనుక్కున్నాక దాన్ని గ్రాఫ్ లో రిప్రజెంట్ చేసాము. గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే ఆర్డర్ పేర్ ఏమవుతుంది? ఒక పాయింట్ అయింది. ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఏం ఫామ్ అయింది? లైన్ ఫామ్ అయింది. ఆ లైన్ మీద ఉండే ప్రతి పాయింట్ మనం తీసుకునే ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. రైట్? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. చూడండి అన్న, రైట్, ఇప్పటిదాకా నేను కొన్ని ఈక్వేషన్స్ తీసుకొని దాని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేశాను కదా. ఇప్పుడు మీకు ఒక ఈక్వేషన్ ఇస్తున్నాను, దానికి మీరు ట్రై చేయండి. చూడండి, 2x + y = 8. ఎంత?
2x plus y equal to 8. మనం ఏమనుకున్నాము, ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూకి ఎంతో కొంత మనం ఎజ్యూమ్ చేసుకుంటాం, ఎక్స్ కి ఎంతో కొంత ఫిక్స్ చేసుకొని తర్వాత వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆర్డర్ పేర్ ఫామ్ చేస్తాం కదా. ఇప్పుడు మీరే ఒక వాల్యూ అనుకోండి, ఎక్స్ ఒక వాల్యూ అనుకోండి. నేను మాత్రం ఎక్స్ కి 1 పెట్టి ట్రై చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 1, ప్రిడిక్ట్ వై, వై వాల్యూ ఎంత అయి ఉండొచ్చో ఫైండ్ అవుట్ చేయండి. నాకు ఆన్సర్ చాట్ బాక్స్ లో పంపించండి. నాకు ఆన్సర్ చాట్ బాక్స్ లో పంపించండి. ఇచ్చిన ఈక్వేషన్ 2x plus y equal to 8 అయితే ఆ ఈక్వేషన్ లో ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే వై వాల్యూ ఎంత వస్తుంది? నేను సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టాను. నాకంటే ముందు ఎవరు పంపిస్తారో చూద్దాం. నేను ఇక్కడ సాల్వ్ చేసే లోపు నాకు ఆన్సర్స్ ఎంతమంది పంపిస్తారో చూద్దాం. 2 into 1 plus y equal to 8, రైట్. నెక్స్ట్ 2 into 1 అంటే నథింగ్ బట్ 2. 2 plus y equal to 8. సో ఈ 2 ని నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, y ఈక్వల్ ఎంత వస్తుంది? 6. సో ఎక్స్ కామా వైని చూడండి, ఇక్కడ ఎక్స్ కామా వైని నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, నాకేమొస్తుంది? ఒక ఆర్డర్డ్ పెయిర్ వస్తుంది, అంతేనా? ఈ ఆర్డర్డ్ పెయిర్ మనం ఏమని అనాలి? సొల్యూషన్, నథింగ్ బట్ సొల్యూషన్ టు ద గివెన్ ఈక్వేషన్. ఏంటి మన గివెన్ ఈక్వేషన్? 2x plus y equal to 8, అంతేనా? రైట్. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఏం చేసాము? 2x plus y equal to 8 అనేది ఒక ఈక్వేషన్ తీసుకున్నాము. ఆ ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ మనం ఒకటి ఎజ్యూమ్ చేసుకొని ఆ ఎక్స్ వాల్యూని పట్టి మనం వై వాల్యూని రాబట్టాము. ఓకేనా? ఎక్స్ ని 1 అనుకొని వై వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసాము. ఫైండ్ అవుట్ చేస్తే నథింగ్ బట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసాము. 2 plus y equal to 8 వచ్చింది. 2 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసాము, y equal to 6 వచ్చింది. ఈ ఎక్స్ వై వాల్యూస్ ఆర్డర్ పేర్ లో పెట్టాము, 1, 6 వచ్చింది, అంతేనా? రైట్. ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తా, దానికి సొల్యూషన్ అది అవుతుందా కాదా నాకు చెప్పండి. క్వశ్చన్ బీ రెడీ, పెన్ పేపర్ బీ రెడీ, విత్ పెన్ పేపర్ రెడీగా ఉండండి. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి నేను ఇచ్చింది సొల్యూషన్ అవుతుందా కాదా చెక్ చేసి నాకు ఇమీడియట్ గా చెప్పాలి. నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ రావాలి. బీ రెడీ. ట్రూ ఆర్ ఫాల్స్? ఒకవేళ నేను ఇచ్చిన ఆర్డర్డ్ పేర్ కనుక సొల్యూషన్ అయితే ట్రూ అని పంపించండి ఆన్సర్, ఫాల్స్ అయితే ఫాల్స్ అని పంపించండి. చూడండి క్వశ్చన్. Is 2, 4 a solution of 2x plus y equal to 8? 2, 4 is a solution of 2x plus y equal to 8. సొల్యూషన్ అవును అయితే ట్రూ పంపించండి, సొల్యూషన్ కాదు అనుకుంటే ఫాల్స్ పంపించండి. సాల్వ్ చేయండి. సాల్వ్ చేశారా? ఏమొచ్చింది? ట్రూనా ఫాల్సా? రైట్, ట్రూ. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ ఆ ఫాల్సా? చాలా మంది ట్రూ పంపించారు. చూద్దాం. నేను సబ్స్టిట్యూట్ చేశాను చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టాను, వై ప్లేస్ లో 4 పెట్టాను. 2 into 2 plus 4, 2 2s are 4, 4 plus 4 8. సో ఇది ఒక సొల్యూషన్, ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కి కూడా ట్రై చేయండి. ఏం చేశారు? సొల్యూషన్ అవునా కదా చెక్ చేయడానికి ఏం చేశారు? ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టారు, వై ప్లేస్ లో 4 పెట్టారు ఈ ప్రాబ్లం కి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా నేను ఆర్డర్ పేర్ లో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి. చూడండి. Is 3, 4 is a solution to the above equation 2x plus y equal to 8 కి 3, 4 అనేది సొల్యూషన్ అవునా కాదా? ట్రూ ఆ ఫాల్సా? చెక్ చేసి చెప్పాలి ఫాస్ట్ గా. ట్రూ ఆర్ ఫాల్స్? చాట్ బాక్స్ లో నాకు ఆన్సర్ పంపించండి. 2x plus y equal to 8 అనే ఈక్వేషన్ కి 3, 4 అనేది సొల్యూషన్ అవునా కాదా?
రైట్, సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా? చూడండి, 2 into 3 plus 4 ఈక్వల్ టు 10. 2 3 జా 6, 6 plus 4 10 వచ్చింది ఇక్కడ నాకు. ఈ 10 అనేది నాకు వచ్చిన ఆన్సర్, బట్ RHS లో ఇక్కడ ఏముంది, 8 ఉంది. సో 10 నాట్ ఈక్వల్ టు 8. సో ఇది ఒక సొల్యూషన్ కాదు, ఫాల్స్. ఎంతమంది ఫాల్స్ ఆన్సర్ ఫాల్స్ అని పెట్టారు? ఆన్సర్ లో ఎంతమంది ఫాల్స్ అని పెట్టారు? వెరీ గుడ్, వెరీ గుడ్. నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. ఎవరెవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళు కీప్ గోయింగ్, రాని వాళ్ళు నో ప్రాబ్లం, నెక్స్ట్ ఆన్సర్ ట్రై చేయండి, నో ఇష్యూస్. ఇది చూడండి, మీకు ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాను, 3x + y = 9. అయితే ఏంటి, కేర్ఫుల్, బీ రెడీ, అందరు రెడీగా ఉండండి. 3x + y = 9. అయితే మిస్సింగ్ పార్ట్నర్ కనుక్కోవాలి. అంటే నేను ఇప్పుడు x అయినా ఇస్తాను, y అయినా ఇస్తాను. x ఇస్తే y కనుక్కోండి, y ఇస్తే x కనుక్కోండి. బీ రెడీ? పేపర్ పెన్ రెడీ ఉన్నాయా? రైట్. ఇఫ్ x = 2, ఫైండ్ y. ఇఫ్ x = 2, ఫైండ్ y అంటే ఏం చేయాలి? ఇచ్చిన ఈక్వేషన్ లో x ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేయండి. అంతేనా? నాకు ఆన్సర్ చాట్ బాక్స్ లో పంపించాలి. చేస్తున్నారా? రైట్. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు వినన్నానా, ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, y వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి, లాస్ట్ లో x y ఆర్డర్ పేర్ లో పెట్టండి. ఓకేనా? రైట్, ఆన్సర్స్ చాలా మంది పంపించారు. రైట్, ఇప్పుడు నేను సాల్వ్ చేస్తున్నాను చూడండి. 3, 2 + y, సారీ 3 × 2 + y. ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టాను? 2 పెట్టానా? 3 × 2 6 + y. 6 + y = 9. రైట్. సో నేనేం చేస్తున్నాను, ఈ 6 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. 6 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? y వాల్యూ 3 అవుతుంది. సో ఆర్డర్ పేర్ ఏమొస్తుంది? 2, 3. వెరీ గుడ్. ఆర్డర్ పేర్ ఏంటి? 2, 3. మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఆర్డర్ పేర్ లో పెట్టాలి కదా. అందరూ y = 3 అని పంపించేశారు. నో, y = 3 అనేది ఆన్సర్ కరెక్టే, కాకపోతే దాన్ని ఆర్డర్ పేర్ లో పెట్టాలి. x వాల్యూ y వాల్యూ ఒక బ్రాకెట్ లో పెడితే దాన్ని ఏమనాలి? ఆర్డర్డ్ పేర్ లో పెట్టాలి. చూడండి, ఇక్కడ x 2 అనుకున్నాం, y వాల్యూ 3 ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రెండింటిని ఏం పెట్టారు? 2, 3 ని ఒక బ్రాకెట్ లో పెట్టారు. దీన్ని ఏమని పిలవాలి? ఆర్డర్డ్ పేర్. ఓకేనా? రైట్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఏం చేశారు? నేను x వాల్యూ ఇస్తే y వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ పంపించారు. నేను నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఏం ప్యాటర్న్? అది డిఫరెంట్ ప్యాటర్న్. చూడండి, ఏం ప్యాటర్న్? విచ్ పాయింట్ డజంట్ బిలాంగ్ టు ద గివెన్ ఈక్వేషన్. ఇందాకేం చేసాము? ఏ పాయింట్ ఆ ఈక్వేషన్ కి బిలాంగ్ అవుతుందో చెక్ చేసాం. ఇప్పుడు ఏది బిలాంగ్ అవ్వదో చెప్పండి. అంటే ఆ లైన్ మీద ఉండదు అన్న, సొల్యూషన్ కాదు అన్న ఒకటే. చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x + y = 6. x + y = 6. క్వశ్చన్ బాగా వినండి. విచ్ పాయింట్ డజంట్ బిలాంగ్ అన్నారు. దీనికి సంబంధం లేని పాయింట్స్. చూడండి, ఆప్షన్ A, B, C, D. కరెక్ట్ ఆన్సర్ నాకు చాట్ బాక్స్ లో పంపించండి. అంటే ఏం చేయాలి? ఓకే, చేస్తున్న వాళ్ళు కంటిన్యూ, చేయని వాళ్ళు ఒకటి వినండి. ఎక్స్ ప్లేస్ లో ఆప్షన్ A కి 1 పెట్టండి, y ప్లేస్ లో 5 పెట్టండి. ఇచ్చిన ఈక్వేషన్ లో ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తే ఆ పాయింట్ ఈక్వేషన్ కి బిలాంగ్ అవుతుంది. ఒకవేళ 6 రాకపోతే ఆ పాయింట్ ఈ ఆప్షన్ కి డజంట్ బిలాంగ్. రైట్, ఆప్షన్ ఏంటిది? విచ్ వన్ డజంట్ బిలాంగ్ టు x + y = 6? ఏనా, బీనా, సీనా, డీనా? ఏది బిలాంగ్ అవ్వదో చెప్పండి, ఎందుకు అవ్వదో కూడా చెప్పాలి. చూడండి, నేను చెప్తున్నాను. ఆప్షన్ D 4, 3.
ఎక్స్ ప్లేస్ లో 4, వై ప్లేస్ లో 3 పెడితే 4 + 3 = 7 వస్తుంది. 7 నాట్ ఈక్వల్ టు 6 కదా. సో ఇచ్చిన ఈక్వేషన్ ని ఈ సొల్యూషన్ అనేది సాటిస్ఫై చెయ్యట్లేదు, అందుకని ఇది సొల్యూషనే కాదు అసలు. రైట్, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము, ఒకసారి రివైజ్ చేసుకుందాం. మనం ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే ఆ లీనియర్ ఈక్వేషన్ కి మనం ఏం చేసాం, ఒక ఎక్స్ వాల్యూ ఎక్స్ కి ఒక వాల్యూ ఇచ్చి ఒక ఎక్స్ వాల్యూ చూస్ చేసుకొని దాని ద్వారా వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. అంతేనా? ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకొని ఆ లీనియర్ ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకొని వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. అంతేనా? చేశాక ఏం చేసాము, ఒక ఆర్డర్డ్ పేర్ ఎక్స్ ని వై ని ఒక ఆర్డర్డ్ పేర్ లో పెట్టాము. ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఒక ఆర్డర్డ్ పేర్ లో పెట్టాము. ఈ ఆర్డర్డ్ పేర్ ని మనం గనక ఒక గ్రాఫ్ లో ఒక కార్టీషియన్ సిస్టమ్ లో రిప్రజెంట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక పాయింట్ వస్తుంది. రైట్, అంతేనా? ఈ పాయింట్స్ అన్ని ఎక్కడుంటాయి, ఒక స్ట్రైట్ లైన్ లో ఉంటాయి, ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి. ఇవేంటివి, మనం కొన్ని వాల్యూస్ మాత్రమే, కొన్ని ఆర్డర్డ్ పేర్స్, కొన్ని సొల్యూషన్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసాము. ఆ సొల్యూషన్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. ఆ స్ట్రైట్ లైన్ మీద ఉండే ఏ పాయింట్ అయినా మన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఇస్ దిస్ క్లియర్? ఆల్రెడీ మనము చూసాం గ్రాఫ్ లో, అది చూసామా? రైట్, ఆ ఎండింగ్ వచ్చామా ఆల్మోస్ట్. రైట్, ఇప్పుడు నేను మీకు ఫాస్ట్ గా 3 క్వశ్చన్స్ ఇస్తాను, అది వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి. Is 2, 5 is a solution of x plus y equal to 7? అవునా కాదా? Say yes or no. Chat box please. Time లేదు, be fast. Yes, 2 + 5 = 7. So ఇది ఒక సొల్యూషన్. రైట్, ఇక్కడ చూడండి, 2x + y = 10. 2x + y = 10 అయితే if x = 3 then find y. సబ్స్టిట్యూట్ చేసి చూడండి, x ప్లేస్ లో 3 పెట్టండి, మీకు y వాల్యూ వచ్చేస్తుంది. ఎంత ఆన్సర్? వెరీ గుడ్, వెరీ గుడ్. 6 + y = 10, y = 4. ఆర్డర్ పేర్ ఏంటి? 3, 4. లాస్ట్ క్వశ్చన్. ఇందులో మనం తర్వాత ఒక వర్డ్ వాల్ చూసేసి మనం దీన్ని క్లోజ్ చేద్దాం ఈ సెషన్ ని. రైట్, ఏ సొల్యూషన్ ఈజ్ అన్ ఆర్డర్డ్ పేర్ దట్ సాటిస్ఫై ద ఈక్వేషన్. సొల్యూషన్ అంటే ఏంటంట, ఇచ్చిన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే ఆర్డర్ పేర్ అంట. అవునా? నిజమేనా? అదే కదా మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. వెరీ గుడ్, ట్రూ. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి నాన్న, మనం ఒక గేమ్ ఒక క్విజ్ ఆడదాం. అందులో మన క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? క్విజ్ రెడీగా ఉండండి. బీ రెడీ. The cost of a notebook is twice the cost of a pen. ఒక నోట్బుక్ కాస్ట్ పెన్ కాస్ట్ కి డబుల్ ఉందంట. Write a linear equation in 2 variables to represent this statement. నేను బుక్ కాస్ట్ ని x, పెన్ కాస్ట్ ని y అనుకుంటే చెప్పండి, ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? రైట్, x = 2y అవుతుంది. నేను ఆ 2y ని కూడా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే x - 2y = 0. వెరీ గుడ్. Express the following linear equation in the form of ax plus by plus c = 0 and indicate the values of a, b, c in each case. రైట్, ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి? 2x + 3y = 9.35. అంతేనా? దీన్ని ఏం చేయాలంట, ఈ స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలంటే ax plus by plus c అంటే ఏం చేయాలి? నథింగ్ బట్ ఇటున్న 9.35 ని
ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తాం. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -9.35 అవుతుంది. అంటే నథింగ్ బట్ ఆప్షన్ బి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు? రైట్. నెక్స్ట్ బి రెడీ. రైట్, సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనా. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax plus by plus c. ఇచ్చి ఏం చేయాలంట? మనం y - 2 = 0 ని ax plus by plus c = 0 అనే ఫార్మేట్ లో మనం రిప్రజెంట్ చేయాలంట. చూడండి, ఎక్స్ ఉందా ఇక్కడ? ఎక్స్ లేదు, అందుకని దానికి ఏమని పెడతాం? 0 × x ప్లస్ 1 × y -2 = 0. -2 +2 కాదు, ఆప్షన్ ఏ కాదు, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి. చాలా మంది మిస్టేక్ చేశారు. ఆప్షన్ డి. ఓకేనా? చూడండి ఎందుకో తేడా. -2 పెట్టాలి. చూడండి, వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్? ax plus by plus c = 0. వెరీ గుడ్. రైట్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? అందరికి గుర్తుందా? ఒక లీనియర్ ఈక్వేషన్ కి చూడన్నారా, ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకొని ఆ లీనియర్ ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ ఫిక్స్డ్ గా పెట్టుకొని ఏదో ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకొని 0 నుంచి 10 దాకా ఎంతో కొంత వాల్యూ తీసుకొని y వాల్యూని ఫైండ్ అవుట్ చేసాము. అంతేనా? ఒక ఎక్స్ వాల్యూకి ఒక వాల్యూ తీసుకొని y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత వచ్చిన సొల్యూషన్ ని మనం ఆర్డర్డ్ పేర్ లో పెట్టాము, x, y. అయితే ఈ ఆర్డర్డ్ పేర్ ని మనము గ్రాఫ్ లో కనుక రిప్రజెంట్ చేస్తే మనకి ఏమొస్తాయి? పాయింట్స్. అంతేనా? ఈ పాయింట్స్ అన్ని ఎక్కడున్నాయని అబ్జర్వ్ చేస్తే అవన్నీ ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి. ఓకేనా? రైట్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. మీరు ఇంటికి వెళ్ళాక ఈరోజు ఏం నేర్చుకున్నారో అంత కేర్ఫుల్ గా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎనీవే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.